లక్ష్మిరెడ్డి గారు అనే రైతు వేరుశెనగ కదిరి లేపాక్షి 18-12 రకం వేరుశెనగ వేశారు. దీనికి వీరు నేను చెప్పిన ప్రకారం గత 3 సంవత్సరాలుగా వీరి అన్ని రకాల పంటల్లో సేంద్రియ ఎరువులు ఎక్కువ వాడుతూ రసాయనిక ఎరువులు తక్కువగా వాడుకుంటూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. గత సంవత్సరం కూడా తను వేరుశెనగ దాదాపుగా 63 బస్తాలు ఎకరానికి పండించారు. అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపుగా రికార్డు స్థాయిలో 63 బస్తాలు పండించడం జరిగింది. అంటే ఈ రకంగా దిగుబడి రావడానికి కారణం ఏంటంటే తను అన్నపూర్ణ అగ్రిస్పేస్లో నేను చెప్పినట్లు రసాయనిక ఎరువుల మీద ఆధారపడకుండా సేంద్రియ ఎరువుల మీద, జీవన ఎరువుల మీద ఆధారపడి తన నేలను మార్చుకొని ప్రతి సంవత్సరం గత 3 సంవత్సరాల నుంచి ఇలా ప్రతి సంవత్సరం వాడుకుంటూ రావడం వల్ల తన నేల స్వభావం పూర్తిగా మారిపోయింది. దానివలన తను ఏ పంట వేసినా కూడా మంచి దిగుబడులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా దీనిని స్వయంగా గమనించి తర్వాత వాళ్ళు కూడా దీనిని అదే ప్రకారం అనుసరించే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో నేను ఈరోజు ఇక్కడికి వచ్చేసి పొలంలో స్వయంగా రైతుతోనే తన అవగాహన ఎలా ఉంది ఈ సేంద్రియ జీవన ఎరువుల మీద, తను పండిస్తున్నప్పుడు తను ఎటువంటి విషయాలు తెలుసుకున్నాడు, అంటే స్ప్రేలు ఎలా తగ్గినాయి, ఇవన్నీ మనము రైతు ద్వారా తెలుసుకున్నాము. ఇక్కడ మనము లక్ష్మిరెడ్డి గారితో ఉన్నాము. లక్ష్మిరెడ్డి గారు చెప్పండి, మీరు ఈ సేంద్రియ ఎరువులు ఎక్కువ వాడి రసాయనిక ఎరువులు తక్కువ వాడడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? సేంద్రియ ఎరువులతో శాంత ఫలితం ఉంది సార్. దీనికైతే పూర్వం అసలు డిఏపి కానీ యూరియా కానీ ఏది వేయలేదు సార్. దీనికి వచ్చేసి అవని, పుడమి, కాల్షియము, కోకోలి వాడాను సార్. ఓన్లీ అంతే సార్ వాడింది. డిఏపి కానీ 14 ఏది వాడలేదు సార్. ఒక్క రౌండ్ స్ప్రే చేశాను సార్. అది కూడా బోనస్ కేర్, రాక్ స్టార్, అంతే సార్. ఇంతవరకు ఏది స్ప్రే చేయలేదు. తెగుళ్ళ మందులు ఒకసారి మాత్రమే స్ప్రే చేశారు. ఒకసారి మాత్రమే సార్. ఒకసారి తెగుళ్ళ మందులు, ఒకసారి బోనస్కే వాడారు. సో తర్వాత ఎటువంటి స్ప్రేలు కానీ ఏది ఒక్క స్ప్రే కూడా ఇదే సార్. అది కూడా కొట్టి వారం రోజులు అయింది సార్. అంతే. అంటే కాయ సైజు రావడం కోసం మీరు పొటాషియం స్ప్రే చేశారు. బోనస్కే అంటే పొటాషియం ఎక్కువ ఉంటుంది దాంట్లో. సో అది స్ప్రే చేశారు కాయ సైజు రావడం కోసం. ఒక తెగులు మందు వాడారు అంతే. సో తర్వాత ఎక్కడే కానీ మీరు స్ప్రేలు చేసింది లేదు. లేదు సార్.